హలో ఆల్. సో నేను ఒక డిఫరెంట్ బైక్లో కనిపిస్తున్నాను కదా. ఈ యొక్క బైక్ ఒక విశిష్టత ఉందండి. ఇది ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. దీన్ని డిజైన్ చేసేటువంటి వ్యక్తి దగ్గరికి మనం అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాం. సో ఆయన దగ్గరికి వెళ్లే ముందు అసలు ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది నేను చెప్తాను. సార్, ఈ బైక్ చూస్తుంటే చాలా డిఫరెంట్ గా ఉంది. అసలు దీని గురించి చెప్పండి సార్. ఇది వచ్చేసి లండన్ బైక్ సార్. ఈ డిఫరెంట్ వెహికల్స్ అసలు థాట్ ఎలా వచ్చిందండి మీకు? మా ఫాదర్ వాళ్ళు ఏం చేశారంటే ఒక సైకిల్ ఇచ్చారు. ఆ సైకిల్ ఏం చేశారంటే ఆ సైకిల్ని కన్వర్టెడ్ టు ఎలక్ట్రికల్ వెహికల్. దీనికి సంబంధించి ఇంకేం స్పెషాలిటీస్ ఏమున్నాయండి మీ దగ్గర? అన్ని ఫీచర్స్ ఉన్నాయి సార్. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, యూఎస్బి ఛార్జింగ్, రివర్స్ గేర్, యాంటీ థెఫ్ట్ అలారం, మీకు కావాల్సిన ఫీచర్స్ అన్ని జీపీఆర్ఎస్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అనమాట. ఇలా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసి మొదలు పెట్టాలి అనుకుంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? యూ స్టార్ట్ విత్ స్మాల్, ఇట్ విల్ బికమ్ బిగ్. మనకు మార్జిన్ వచ్చేసి 20 to 30%, 100% మార్జిన్. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మార్కెటింగ్ ఎలా చేసుకోవాలండి? నేను ఇప్పటివరకు ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు, ఈ రోజు వరకు ఒక యాడ్ ఇవ్వలేదు. నాది నోన్ టు నోన్ ఇన్ని వెహికల్స్ పోయాయి. సో మన వ్యూవర్స్ అందరికీ కూడాను సో వారు కనుక ఈ బిజినెస్ పెట్టాలి అనుకున్నట్లయితే సో వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉంటుందండి? ఐ కెన్ సపోర్ట్ 100%. సో మనందరికీ తెలుసు కదా ప్రస్తుతం ఏం జరుగుతోంది. సో బయట మనం కార్స్, బైక్స్ అన్నింటిలో కూడాను పెట్రోల్, డీజిల్ ఎక్కువగా వాడుతూ ఉంటాము. సో దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. కానీ వచ్చే 45-50 ఏళ్లలో ఈ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఫాసిల్స్ ఫ్యూయల్స్ నుంచి తీస్తూ ఉన్నారో సో ఈ క్రూడ్ ఆయిల్ అనేది అంతరించిపోతుంది అనమాట. సో 45-50 ఏళ్ళ తర్వాత మనకు అసలు ఇంకా ఆయిల్ దొరకపోవచ్చు. ఎందుకంటే ఇవి కొన్ని వేల సంవత్సరాలు బర్రీడ్ అయ్యే మనకి ఆయిల్స్ గా ఫామ్ అయ్యి సో వాటిని క్రూడ్ ఆయిల్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా మనకి పెట్రోల్, డీజిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి అంతరించిపోతున్నాయి అంటే మరి కొత్త ఇన్నోవేషన్ పుట్టుకు రావాలి. కాబట్టి సో ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి చాలా కాలంగా మార్కెట్లోకి వచ్చేసాయి. ఇక ఫ్యూచర్ అంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క ఎలక్ట్రికల్ వెహికల్స్ కి సంబంధించి ఎంత అసలు బిజినెస్ స్కోప్ ఉంటుంది, అదేవిధంగా ఈ బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ ఖర్చు అవుతుంది, ఆ తర్వాత దీనికి సంబంధించి ఏమైనా లైసెన్సులు తీసుకోవాలా, లైసెన్సులు తీసుకుంటే వాటిని ఎక్కడ అప్లై చేయాలి, ఆ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావచ్చు. అండ్ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు నేను వచ్చేటువంటి ఈ యొక్క వాసవి వీల్స్ వాళ్ళు ఓన్గానే మనం ఏదైతే ఒక డిజైన్ చేస్తామో ఆ డిజైన్ని వాళ్ళు కస్టమైజ్ చేసి నీట్గా వాళ్ళ ఓన్ గా తయారు చేసి అమ్మడం జరుగుతుంది. సో ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ఇండియాలోనే నంబర్ 1 అట. అదేవిధంగా కస్టమైజ్డ్ ఏవైతే ఈ యొక్క వెహికల్స్ ఉన్నాయో బైక్స్ని తయారు చేసి ఇస్తారట. మీకు కావాల్సిన బైక్ మీరు ఆర్డర్ చేసుకుంటే ఆ విధంగా ఇస్తారు. తన గురించి చెప్పుకుందాం. తనకి ఆల్మోస్ట్ ఒక సైంటిస్ట్గా పేరుంది. అదేవిధంగా ఈవీ వెహికల్స్ని ఇండియా మొత్తం కూడా తానే సప్లై చేస్తూ ఉంటారంట. ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని కూడా తను చెప్పడం జరుగుతుంది. సో వారి మాటల్లోనే మరింత సమాచారం తెలుసుకుందాం. వారి పేరు సో పి వెంకటేశం గుప్తా గారు. సో వారు మనతో ఉన్నారు. సో వాసవి వీల్స్ అధినేత. లెట్స్ గో. హాయ్ సార్. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నా సార్. సో వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్ సార్. సో వాసవి వీల్ సంబంధించి చాలా విశిష్టత ఉంది. సో అది నాకంటే కూడాను మీరు మీ మాటలో చెప్తే చాలా బాగుంటుంది. ఈ డిఫరెంట్ వెహికల్స్ అసలు ఈ థాట్ ఎలా వచ్చిందండి మీకు? మా ఫాదర్ వాళ్ళు ఏం చేశారంటే ఒక సైకిల్ ఇచ్చారు. కాలేజ్ నుంచి సిటీకి రావడానికి ఒక 3 కిలోమీటర్లు దాకా ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. ఆ సైకిల్ ఏం చేశారంటే ఆ సైకిల్ని కన్వర్టెడ్ టు ఎలక్ట్రికల్ వెహికల్. గ్రేట్. సో మై ఇంట్రెస్ట్ ఇన్ ద ఇన్నోవేషన్స్ హావ్ బీన్ స్టార్టెడ్ ఇన్ 1989 by way of fitting one electric motor and battery to that. So the journey started like this with different model of innovations because barrel of oil is coming to India and dollars are going to out. సో ఆ ఉద్దేశంతో గ్రీన్ సేవ ఫౌండేషన్ నుంచి మనకు నేచర్కి సపోర్ట్ చేసినట్టుంటుంది, అలాగే మనం యూజ్ చేస్తున్నట్టుంటుంది ఉద్దేశంతో ఈ వెహికల్స్ అనేది ఇనిషియేట్ చేయడం జరిగింది. ఇంకా మాట్లాడుకునే ముందు వెహికల్స్ గురించి ఇది వచ్చేసి మోడల్ వచ్చేసి ఇది నార్మల్ గా కనబడుతుంది. నార్మల్ వచ్చేసి ఈవీ మ్యాగ్నా. ఓకే. మార్కెట్ లో జనరల్ గా అవైలబిలిటీ మోడల్ అనమాట. సో ఇట్ హాస్ రివర్స్ గేర్, సెంట్రల్ లాకింగ్, యూఎస్బి ఛార్జింగ్, సెంట్రల్ లాకింగ్, యాంటీ థెఫ్ట్ అలారింగ్ అన్ని ఉన్నాయి అనమాట. ఫీచర్స్ కావాలి, కార్ కూడా ఫీచర్స్ అన్ని ఉన్నాయి. ఇది వచ్చేసి లండన్ బైక్ సార్, స్పెషల్లీ మేడ్ ఫర్ సీనియర్ సిటిజన్స్ అండ్ రిసార్ట్స్, హాస్పిటల్స్ వాటికి యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ ప్లస్ ఫుడ్ డెలివరీ దానికోసం స్పెషల్లీ డిజైన్ చేసాం. చాలా బాగుంది కదండి చూడండి. సో చూడండి గైస్, లైక్ స్విగ్గీ జొమాటోలో వాడుతూ ఉంటారండి. స్విగ్గీ జొమాటో కూడా వాడుకోవచ్చు. ఓకే. ఇది దాని రిక్వైర్మెంట్ ప్రకారంగా డిజైన్ చేసాము. సో ఇది వచ్చేసి ముంగడ పెట్టుకోవచ్చు, లెగ్ స్పేసింగ్ బాగుంటుంది, రైట్ సైడ్ లో ఉంటుంది. ఇక్కడ డెలివరీ కావాలంటే ఇక్కడ డెలివరీ చేసుకోవచ్చు. ఇది సైడ్ లో కూడా మీకు ఎక్స్ట్రా ఉన్నాయి అనమాట. ఇది ఈ సైడ్ ఫిట్టింగ్స్ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్. You can remove this also. You can use general purpose of loading vehicle also. Okay. So you can use multi-purpose vehicle also anamata. So two sides unnadi. Din body heavy unnadi. Din motor 3000 watts motor. So heavy motor. This is standard EV smart vehicle anamata. Good lighting effect. So sir, ee bike చూస్తుంటే చాలా డిఫరెంట్ గా ఉంది. అసలు దీని గురించి చెప్పండి సార్. సార్ ఇది వచ్చేసి
లోడింగ్ పర్పస్. ఓకే. లోడింగ్ ఏంటంటే జనరల్గా బ్యాక్ సైడ్ వెజిటేబుల్స్, సిమెంట్ బ్యాగ్స్ అట్లాంటి హెవీ లోడింగ్ కోసం స్పెషల్ డిజైన్. గడ్డి కోసము, ఫార్మర్ కోసము, ఇక్కడ ముంగడ వేసుకోవచ్చు, ముంగడ ఇక్కడ వేసుకోవచ్చు, వెనకాల వేసుకోవచ్చు, సైడ్ ఎక్స్పాన్షన్ ఉంది అనమాట. సో మీ రిక్వైర్మెంట్ బట్టి కస్టమైజ్డ్ గా ఇంకోటి వచ్చేసి 3 వీలర్ కూడా డిజైన్ చేసాం అనమాట. దీని ఎక్స్పాన్షన్ ఆఫ్ వర్షన్ అనమాట. మార్కెట్ లో ఉన్నాయండి చిన్న సైజ్ ఉంటాయి, జంబోలో జంబో అనమాట, డబుల్ జంబో సైజ్ అనమాట. ఈ సైడ్స్ కూడా మీకు హెవీగా ఉంటే మీరు ఇది క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఓకే. ఇది హెవీ చేసాను. సో దీని బాడీ చాలా బాగుంటుంది, హెవీ కూర్చోవచ్చు అనమాట. ఈ కూర్చొని హెవీ జంప్ చేయొచ్చు అనమాట. ఓ సూపర్ సూపర్. హెవీ లోడింగ్ అనమాట. సో లైక్ దట్ వీ కెన్ హ్యావ్ దిస్ డిఫరెంట్ మోడల్ అనమాట. ఓకే ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి ఇంకేం స్పెషాలిటీస్ ఏమున్నాయండి మీ దగ్గర? అన్ని ఫీచర్స్ ఉన్నాయి సార్. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, యూఎస్బి ఛార్జింగ్, రివర్స్ గేర్, యాంటీ థెఫ్ట్ అలారం, మీకు కావాల్సిన ఫీచర్స్ అన్ని జీపీఆర్ఎస్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అనమాట. ఇంకా స్పెషల్ వెరైటీస్ అంటే ఏముంటాయండి? సార్ స్పెషల్ వెరైటీ ఏం లేదు సార్. మీకు కావాల్సిన పర్పస్, సపోజ్ యూ వాంట్ డొమెస్టిక్ పర్పస్, యూ వాంట్ కమర్షియల్ పర్పస్, యువర్ పర్సనల్ యూసేజ్ ఆర్ ఇండస్ట్రియల్ అప్లికేషన్, మీరు అడగండి, మేము డిజైన్ చేస్తాం. ఓకే, మా స్పెషాలిటీ అది. సో మీకు గనక ఏమైనా కస్టమైజ్డ్ ఈ వెహికల్స్ కనుక బిజినెస్ చేయాలనుకున్నా, ప్రొడక్ట్స్ కావాలన్నా, ఐ మీన్ వెహికల్స్ కావాలన్నా వాళ్ళు ఓన్ గా తయారు చేసి ఇస్తారు. Yes, exactly. అంతే. Yeah. Superb. As per your need, we are supplying for 30 companies now with white labeling also. If you want white labeling, you want to start your own business also, we support. Because I'm a mentor for Usmania University, a mentor for JNTU, a mentor for BYST and MSME also. ఈ ఆర్గనైజేషన్స్ నుంచి ఎంత కొంతమంది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఉన్నారు, ఈ ఎంటర్ కావాలంటే చాలా మంచి రైట్ టైం ఇది. సో ఫ్యూచర్ విల్ బి ఎలక్ట్రికల్ వెహికల్స్. ఈవెన్ వీ డెవలప్డ్ హైడ్రోజన్ వెహికల్ ఆల్సో. సో హైడ్రోజన్ వెహికల్ నెక్స్ట్ వర్షన్ ఇది. ఇంతకుముందు గ్రీన్ హైడ్రోజన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు హైడ్రోజన్కి ఇవ్వట్లేదు, ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో దిస్ ఎలక్ట్రికల్ వెహికల్ బి యూస్ఫుల్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ఉండాలి. ఓహో, నైస్ నైస్ అండి. సరే, మీ గురించి చెప్పే ముందు అట్ ది సేమ్ టైం మనము ఈ వెహికల్స్ అన్ని కూడా ఒకసారి రైడ్ చేసి చూద్దాం. తప్పకుండా సార్. సో మొత్తానికైతే ఈ యొక్క ఎలక్ట్రానిక్ వెహికల్స్ యొక్క నెసెసిటీ అయితే స్కోప్ చాలా బాగుందని చెప్పాలి. ఫ్యూచర్లో కూడా మొత్తం మనం ఎలక్ట్రికల్ వెహికల్సే వాడుతూ ఉంటాము. సో దీనికి సంబంధించి సో మనకి చెప్పడానికి సో ఇన్నోవేటర్, మనం సైంటిస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. తన మాటలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని స్కోప్ ఎలా ఉండబోతుంది అంటారు ఫ్యూచర్లో? ఫ్యూచర్ ఈజ్ గో గ్రీన్ సార్. ఎందుకంటే వీఆర్ నథింగ్ బట్ వీఆర్ సేవింగ్ ఫ్యూయల్ ఇండైరెక్ట్లీ. సేవింగ్ ఫ్యూయల్ ఇస్ నథింగ్ బట్ వీఆర్ టేకింగ్ ఫర్ సోలార్ ఆర్ న్యాచురల్ సోర్సెస్, సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు పెట్రోల్ అనేది ఫ్యూయల్, ఆ ఫ్యూయల్ అనేది న్యాచురల్ సేవింగ్. ఫ్యూయల్ సేవ్డ్ ఈస్ ఫ్యూయల్ ప్రొడ్యూస్డ్ అన్నట్టు. సో ఫ్యూచర్ లో మనకు ఫ్యూయల్ అనేది ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఇది 100% మనకు ఎనర్జీ సేవింగ్ అన్నట్టే, పొల్యూషన్ ఫ్రీ అన్నట్టే, గో గ్రీన్ అంటే. మన దానికి ఎటువంటి లైసెన్స్ లేదు, ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదు. ఓకే. సో పొల్యూషన్ ఫ్రీ, ఓకే, పెట్రోల్ లేదు, రివర్స్ గేర్ ఉంది, సెంట్రల్ లాకింగ్ ఉంది, యూఎస్బి ఛార్జింగ్ సెల్ ఫోన్ కి గ్యాడ్జెట్స్ కి యూస్ చేసుకోవడానికి కనెక్టర్ పిన్ ఉంది. అలాగే మీకు కావాల్సిన జీపీఆర్ఎస్ ట్రాకింగ్ ఉన్నది, కావాల్సిన జీపీఎస్ ఉంది, జీపీఆర్ఎస్ ఉంది, ఎనీ ఆప్షన్ వీ క్యాన్ గివ్. ఇంకోటి కస్టమైజ్ డిజైన్ ఉంది, కస్టమైజ్ సొల్యూషన్ ఉంది. మా వాసవి గ్రూప్ ఏంటంటే 1965 లో మా ఫాదర్ ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ఆర్గనైజేషన్ వచ్చేసి 1989 లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. మా ఉద్దేశం ఏంటంటే ఈ గ్రీన్ సేవ ఫౌండేషన్ లో బ్యారల్ ఆఫ్ ఆయిల్ ఇండియా కోసం $1 గో గ్రీన్ యాక్టివిటీ కింద ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది అనమాట. సో మనకి ఏంటంటే ఇది మంచి ఇనిషియేటివ్, అందరికి యూజ్ అవుతుంది, ప్రతి ఇంటికి వెహికల్ కావాలి. సో సార్ మరి దీనికి సంబంధించి ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుందంటారు? చాలా బాగుంటుంది. ఎందుకంటే సార్ ఇప్పుడు మనకు పవర్ సేవింగ్ ఈజ్ పవర్ ప్రొడ్యూస్డ్ అన్నట్టే, ఇక్కడ ఎనర్జీ సేవ్డ్ ఈజ్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్ అన్నట్టే. ఇండైరెక్ట్ గా మన సోలార్ నుంచి నేచర్ నుంచి తీసుకోవచ్చు. సోలార్ ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు పెరుగుతుంది ఇండియాలో, ఎనర్జీ స్టోరేజ్ డివైసెస్ వస్తున్నాయి, ఎనర్జీ యాజ్ ఏ సర్వీస్ లాగా వస్తుంది. సో ఎనర్జీ స్టోరేజ్ తోని మనం 100% ఈ ఎలక్ట్రికల్ వెహికల్ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే పవర్ కన్సంప్షన్ చాలా తక్కువ తీసుకుంటుంది. ఎందుకంటే మీకు ఓవరాల్ గా మన 3 ఆంపియర్ చార్జెస్ ఉంది, 5 ఆంపియర్ చార్జెస్ ఉంది, 10 ఆంపియర్ చార్జెస్ తో కంపేర్ చేసి బ్యాటరీ వోల్టేజ్, బ్యాటరీ వాటేజ్ ఓవరాల్ గా కంపేర్ చేస్తే వోల్టేజ్ ఆంపియర్స్ లో మీకు లెస్ కన్సంప్షన్ ఉంది లో స్పీడ్ వెహికల్స్. ఐ సజెస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈస్ లో స్పీడ్ వెహికల్స్. లో స్పీడ్స్ లో 100% సేఫెస్ట్ అంటే సేఫెస్ట్, ఎటువంటి పేలడానికి ఛాన్స్ లేదు. జెల్ బ్యాటరీస్, గ్రాఫిన్ బ్యాటరీస్ యూస్ చేస్తే. అదే లిథియం అంటే కొద్ది స్టాండర్డ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం అవి వెళ్ళాలి. కొన్ని ఇది పేలిపోయినాయి అంటున్నారు, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. కొన్ని స్టాండర్డ్స్ ఉంటే ఏం పేలదు. ఇంకోటి వచ్చేసి లిథియం ఫాస్ఫేట్ కూడా సేఫెస్ట్. అలాగే సోడియం, లిథియం సోడియం కూడా సేఫెస్ట్ అనమాట. వీఆర్ యూజింగ్ గ్రాఫిన్ బ్యాటరీస్ లేటెస్ట్లీ యూఆర్ యూజింగ్, అండ్ ఆల్సో లిథియం ఫాస్ఫేట్ మాక్సిమం స్టాండర్డ్ గా. సో ప్రస్తుతానికి ఏంటంటే ఇందులో కావాల్సిన కస్టమైజ్డ్ ఏంటంటే, సపోజ్ కొంతమంది 50 కిలోమీటర్స్ అడుగుతారు, కొంతమంది 100 అడుగుతారు, కొంతమంది 200 అడుగుతారు,
కొంతమంది 300, 500, up to 500 we have designed. We got Guinness Book of World Record also. Amazing. World record. Okay. As per your need అన్నట్టు. సో నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే డిఫరెంట్ గా చేయాలని నా ఉద్దేశం. ఓకే. ప్రజెంట్ హైడ్రోజన్ వెహికల్ రెడీ అయిపోయింది. సేమ్ ఎలక్ట్రికల్ వెహికల్ కన్వర్టెడ్ ఇంటూ హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ వెహికల్ అంటారు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ టు స్టార్ట్. సో ఇట్ విల్ బి ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇన్ గ్రీన్ హైడ్రోజన్ వెహికల్ ఆల్సో. సార్ ఈ బైక్ యొక్క ఫీచర్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా సార్. ఇది వచ్చేసి మినీ కార్ అనుకోండి, అవును, లేకుంటే ఆటో మోడల్ అనుకోండి, ఏదైనా అనుకోవచ్చు. కానీ వీ నేమ్ డాస్ లండన్ బైక్. లండన్ బైక్. యా, 2-wheeler కేటగిరీలో వీ మేడ్ వన్ ఎలక్ట్రికల్ స్కూటర్ని 3 కన్వర్ట్ చేసాం. ఎందుకంటే ఇది బ్యాలెన్స్డ్ వెహికల్ అనమాట. 3 వీల్స్ ఉన్నాయి దీనికి మొత్తం. వెనకాల 2 ఉంటాయి, 3 ఉంటే హ్యాండిక్యాప్ అంటారు, ఫిజికలీ ఛాలెంజ్ అని భయపడతారు. సో వీ మేడ్ ఏ మోటర్ ఇన్ సెంట్రల్ అండ్ ఆటోకి డిజైన్ ఎలా ఉందో అదే మోడల్గా డిజైన్ చేసాం. ఇది వచ్చేసి వెనకాల కూర్చోడానికి కంఫర్టబుల్గా, పెద్ద మనిషి అడ్జస్ట్మెంట్ సీటింగ్ కూడా ఉందన్నమాట. సో బెల్ట్ ఉంది ఇక్కడ, మన బెల్ట్ తీసుకొని మనకి కంఫర్టబుల్గా పెద్ద మనిషి వాళ్ళకి కూర్చోవచ్చు. ఈవెన్ హాస్పిటల్స్కి, ఇండివిజువల్స్కి, సీనియర్ సిటిజన్స్కి మనం నడవలేరు, కారు కొన్ని సందులలో వెళ్ళలేదు, సో దానికి ఇది మనం యూస్ చేయొచ్చు. సెక్యూరిటీ లాక్. ఇక్కడ ముంగడ సీటర్ కూడా హ్యాండిల్ పెద్ద ఉంది, కాలు పెద్ద ఉన్నాయి, విడ్త్ ఎక్కువ ఉందంటే ఇక్కడ అడ్జస్ట్ చేయొచ్చు. ఇక్కడ అడ్జస్ట్ చేసేసి ఇక్కడ సెట్ చేసి ఇంతవరకు పైన ఉండిపోతుంది. ఇది సెట్టింగ్ ఉంది అనమాట. సో ఇంకోటి వచ్చేసి అలారం. ఇది వచ్చేసి ఇంకోటి వచ్చేసి యూ వాంట్ టు రెస్ట్, యూ క్యాన్ రెస్ట్ ఆల్సో. ఇది కార్లో సీట్. ఇంకోటి సీటింగ్ అడ్జస్ట్మెంట్, వెనక కావాలి, ముంగడి కావాలి, ముంగడి కావాలి చేసుకోవచ్చు. ఓకే. ఇయర్ ఆల్సో సేమ్, వీ కెన్ గెట్ ది అడ్జస్ట్మెంట్ ఇయర్. కింద స్పేస్ ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువ కూర్చోవచ్చు. ఓకే. ఇన్ దిస్ వీ హ్యావ్ డిక్కీ ఆల్సో. వీ హ్యావ్ డిక్కీ ఇయర్. యూ హ్యావ్ గుడ్ డిక్కీ స్పేస్. చాలా స్పేస్ కూడా ఉంది. ఇది వచ్చేసి ఎంసీబీ అనమాట, ట్రిప్ ఆఫ్ కావడానికి. యూ కెన్ యూస్ దిస్ వన్, దిస్ గ్లాసెస్ ఇన్ దిస్. దీనిలో ఇంకా ఎక్స్ట్రా బ్యాటరీస్ కావాలంటే ఎక్స్ట్రా బ్యాటరీస్ సెట్ చేసుకోవచ్చు అనమాట. అది. ఇది వచ్చేసి ఎన్ఎఫ్సి కార్డ్, సెంట్రల్ లాకింగ్, యాంటీ థెఫ్ట్ అలారం, 2 కీస్, 2 సెట్స్ ఉంటాయి మొత్తం. సో జస్ట్ కీ ఇన్సర్ట్ చేయాలి. అంటే థెఫ్ట్ అలారం అంటే అది ఎలా వర్క్ అవుతుందండి? దొంగలు థెఫ్ట్ అంటే ఇప్పుడు బండి కదలదు, ఇక సౌండ్ ఎట్లా వచ్చింది అట్లా వచ్చేస్తుంది అనమాట. కంఫర్టబుల్ కూర్చోవచ్చు, వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు, ముంగ డాష్ బోర్డ్ ఉన్నది. సో ఇవి ఇలా కలర్స్ కాంబినేషన్ చాలా ఇస్తాను. డిస్క్ బ్రేక్లు ఉన్నాయి వెనకాల సైడ్ లో, అలాయ్ వీల్స్. టైర్స్ వచ్చేసి 10-inch టైర్ ఉంది, ఇందులో 12-inch టైర్ ఉంది, ట్యూబ్లెస్ టైర్, లోకల్లీ మేడ్ ఫ్రమ్ హైదరాబాద్. ఇంకోటి వచ్చేసి దీనికి లైట్ కూడా ఫాగ్ ల్యాంప్స్ ఉన్నది, రివర్స్ గేర్ వచ్చేస్తుంది. దీనికి ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మనం. సో చాలా సేఫ్ ఉంది. ఛార్జింగ్ ఎన్ని గంటల్లో పడుతుందండి? సార్ మినిమం 4 hours అవుతుంది సార్ ఇందులో. ఓకే. మరి మనం యూస్ చేసుకోవడానికి కూడా 4 hours. 4 hours ఇస్ నథింగ్ బట్ మైలేజ్ అనమాట. మైలేజ్ అనేది 100 kilometers వెళ్ళొచ్చు, మీరు 50 kilometers వెళ్ళొచ్చు, 10 kilometers వెళ్ళొచ్చు, 5 kilometers వెళ్ళొచ్చు. మీరు నీడ్ని బట్టి. మన సెల్ ఫోన్లో ఎలాగ యూస్ చేస్తామో అదే మాదిరిగా బ్యాటరీ యూసేజ్ టెక్నాలజీ ఇక్కడ సేమ్. అమేజింగ్, సూపర్ సార్. సో దీనికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎక్కడ చేస్తూ ఉంటారు? సార్ నాది నాచారం ఒకటి ఉంది, చల్లపల్లి ఒకటి ఉంది, రాజేంద్ర నగర్ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ నథింగ్ బట్ అసెంబ్లింగ్. వి గెట్ ఎ పార్ట్స్, వి అసెంబుల్ ద వెహికల్ అండ్ వి డూ అవర్ ఓన్ చేసిస్ అండ్ వి అసెంబుల్ ఆల్ థింగ్స్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ లోకల్లీ అవైలబుల్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంపోర్టెడ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ గివెన్ ఫర్ జాబ్ వర్క్ అనమాట. ఏ ఇష్ట ప్రకారంగా ఇండియాలో ఎవరి దగ్గర ఏది ఉండదు, ఎందుకంటే వెండర్స్ ఉంటారు. ఆ వెండర్స్ నుంచి మేము ఏం చేస్తాం, ప్రొక్యూర్ చేసుకొని అసెంబుల్ చేస్తాం మేము. ఓకే. సో ఫైన్ అండి. సో దీనికి సంబంధించి బిజినెస్ స్కోప్ ఎలా ఉంటుంది? బిజినెస్ సంబంధించి ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసి మొదలు పెట్టాలి అనుకుంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? సార్ నేను ఇండివిజువల్ గా బుకింగ్ పాయింట్ అంటే ఒక వెహికల్ కొనుక్కొని ఇంట్లో కూర్చొని బిజినెస్ చేయడానికి ఒక ఐడియా ఇస్తాను. అలాగే ఫ్రాంచైజీ కావాలంటే ఫ్రాంచైజీ మోడల్ ఇస్తాను. అలాగే డీలర్షిప్ కావాలంటే డీలర్షిప్ మోడల్ ఇస్తాను. ఓవరాల్ గా మాస్టర్ ఫ్రాంచైజీ కావాలంటే మాస్టర్, అంటే పిండి కొద్ది రొట్టె. వాళ్ళకి ఎంతైతే ఇన్వెస్ట్ చేయగలుగుతారో వాళ్ళ ప్రకారం గైడ్ చేస్తాను. వాళ్ళకి లేదు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వెళ్తారు, అసెంబ్లింగ్ సెక్టర్ వెళ్తారు, లేకుంటే ఫ్యాబ్రికేషన్ సెక్టర్ వెళ్తారు, లేకుంటే పార్ట్స్ మ్యానుఫ్యాక్చర్, స్పేర్ పార్ట్స్ సప్లై చేస్తుంటారు. ఐ ఆమ్ లుకింగ్ ఫర్ కో ఫౌండర్స్ ఇన్ ఎలక్ట్రికల్ వెహికల్స్. వై? బికాస్ ఇది ఫ్యూచర్ ఉంది కాబట్టి 100% మనకు ఫ్యూచర్ లో మన కో ఫౌండర్స్ కావాలి. ఐ రిక్వైర్ మోర్ దెన్ 500 కో ఫౌండర్స్. ఐఎమ్ వెల్కమింగ్ ఆల్ ది ఇండివిజువల్స్ or manufacturers who are interested to collaborate with me or my organization Green Sava Foundation. I can support 100% because
This is launched by President of India and Prime Minister also, and Government of India is encouraging this electrical vehicles. ఈ రీసెంట్లీ మన నితిన్ గడ్కరీ గారు చాలా మంచి పాలసీస్ ఇచ్చారు అన్ని స్టేట్లకు. సో ఇది ఫ్యూచర్ ఉంది కాబట్టి వారు ఎంకరేజ్ చేస్తున్నారు. గవర్నమెంట్ నుంచి కూడా మంచి స్కీమ్స్ కూడా రావడం జరుగుతుంది. సో గైస్ సూపర్ కదా. తను డీలర్షిప్ కావాలి, డీలర్షిప్, మాస్టర్ ఫ్రాంచైజ్, మిగతా ఎలా కావాలంటే అలా కూడా తను సపోర్ట్ కూడా చేస్తామని చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళకి సెపరేట్ యూనిట్స్ కూడా ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే వాళ్ళు పార్ట్స్ అన్ని కూడా ఇంపోర్ట్ చేసుకొని తర్వాత దాన్ని అసెంబుల్ చేస్తూ ఈ యొక్క వెహికల్స్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇండియాలోనే వాళ్ళు నెంబర్ 1 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా మీ పేరుని నమోదు చేయడం జరిగింది. నేను సో ఏంటి సార్, ఎలా జరిగింది ఏంటి? కొన్ని ఏమో వెహికల్స్ ఏమో ఇండివిజువల్ రన్ మీద వచ్చేసి, ఇంకోటి వరల్డ్ రికార్డ్ వచ్చేసి నంబర్ ఆఫ్ మోడల్స్, నంబర్ ఆఫ్ డిజైన్స్ చేసినందుకు వచ్చిందండి వరల్డ్ రికార్డ్. ఓ సూపర్ సూపర్. ఎన్ని మోడల్స్ చేశారండి మొత్తం? మోర్ దెన్ 500 మోడల్స్ సార్. ఓకే, గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి దీనికి సంబంధించి లైసెన్స్ ఏం తీసుకోవాలండి? సార్ జనరల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే బేసిక్ ఇండస్ట్రీ మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రీనర్స్ నుంచి రిజిస్టర్ అయి ఉండాలి. జిఎస్టీ అనేది ఇంపార్టెంట్. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ కి, ఫ్యాబ్రికేషన్స్ కి కావాల్సిన ల్యాండ్ అలొకేషన్ ఉండి చిన్న కూడా స్టార్ట్ చేయొచ్చు సార్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి రా మెటీరియల్ ఎక్కడ తీసుకోవాల్సి ఉంటుందండి? దీనికి వెండర్స్ ఉన్నారు సార్, నా దగ్గర రమ్మానండి, గైడ్ చేస్తాను. ఐ కెన్ గివ్ బ్రాండింగ్, ఐ కెన్ గివ్ కో బ్రాండింగ్, ఐ కెన్ గివ్ వైట్ లేబులింగ్ యాజ్ పర్ దే నీడ్. ఓకే. మినిమం క్వాంటిటీ వచ్చేసి 500 వరకు ఉంటే చాలు. ఒక వన్ ఓన్ మోడల్ డిజైన్ చేయగలుగుతాను. మార్కెట్ లేదు అంటే ఒక 500 వెహికల్స్ ఆర్డర్ చేయండి, మార్కెట్ లేదు డిజైన్ ఇవ్వగలుగుతాను. ఓకే. అండ్ ఈ వెహికల్స్ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఈ 2 కనిపిస్తున్నాయి కదా, ఇంతకుముందు మనం చూసాం చాలా డిఫరెంట్గా కూడా ఉన్నాయన్నమాట. సో ఇట్లాంటివన్నీ కూడా మరి యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు జనాలు. సో ఏంటి అసలు అంటే ఇప్పుడు అలవాటు పడుతున్నారు ఎలక్ట్రికల్ వెహికల్స్ కి. కారణం ఏంటంటే ఇట్లా ఫీచర్స్ బాగున్నాయి, యూసేజ్ ఉన్నది. ఇక్కడ ఏంటంటే అందరు ఏమంటారు అంటే ఛార్జింగ్ పోతే ఎలా అని క్వశ్చన్ మార్క్ అయిపోయింది. దానికోసం కూడా ఒక యాప్ డెవలప్ చేయబోతున్నాము. ఫోన్ చేస్తే స్విగ్గీ జొమాటో ఎలా వస్తుందో ఫుడ్, అదే మాదిరి బ్యాటరీ మేము ముందుకు తీసుకొస్తాం. వీఆర్ గివింగ్ రెంటల్ ఇన్ బ్యాటరీస్ ఆల్సో. అదొక యూఎస్పీ అనమాట. మీరు ఫ్యూచర్ లో మీరు ఎనర్జీ స్టోరేజ్ యాజ్ డివైస్ యాజ్ సర్వీస్ అని పెట్టొచ్చు. మీకు ఇంతకుముందు మనం వాటర్ బాటిల్ మనకు సంకల పెట్టుకొని పోతామని ఎప్పుడు కలగలేదు, ఇప్పుడు బ్యాటరీ సంకల పట్టుకొని పోవాల్సి వస్తుంది. నైస్ అండి. సో ఏమనిపిస్తూ ఉంటుందండి, ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ పరంగా మనం చూస్తున్నట్టయితే చాలా ఇన్నోవేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఇంకా ఎటువంటి ఇన్నోవేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది వీటిలో? చాలా సార్. టెక్నాలజీ మనము టెక్నాలజీతో మనం వెళ్ళాలి, మనతో టెక్నాలజీ రాదు కాబట్టి 100% మనం టెక్నాలజీతో వెళ్ళాలి. ఫ్యూచర్ లో రాబోయే రోజుల్లో చాలా టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్స్ చాలా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ప్రతి కాలేజ్ స్టూడెంట్ కట్ అండ్ పేస్ట్ చేయకుండా సొంతంగా ఇన్నోవేషన్ చేయాలి, కంపల్సరీగా ఎంకరేజ్ చేయాలి. నా ఉద్దేశమే అది. ఓకే. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మార్కెటింగ్ ఎలా చేసుకోవాలండి? ప్రస్తుతానికి ఏంటంటే బ్రాండింగ్ చేయాల్సిందండి. నేను ఇప్పటివరకు ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు, ఈ రోజు వరకు ఒక యాడ్ ఇవ్వలేదు. నాది నోన్ టు నోన్ ఇన్ని వెహికల్స్ పోయాయి. నంబర్ ఆఫ్ వెహికల్స్ ఆల్ ఓవర్ పాన్ ఇండియా డైలీ డెలివర్ అవుతున్నాయండి. కానీ మొత్తం ఓవరాల్ గా 30 కంపెనీస్కి వాళ్ళకి వైట్ లేబుల్ వేసి ఇచ్చేస్తున్నాను. వాళ్ళకి ఈ బ్రాండ్ కావాలి, ఈ డిజైన్ కావాలి, ఇంత మైలేజ్ కావాలి, ఈ బ్యాటరీ కావాలంటే ఐ కెన్ గివ్, ఐ కెన్ సపోర్ట్, ఐ కెన్ హెల్ప్ దెమ్, ఐ కెన్ డెలివర్ దెమ్. పాన్ ఇండియా ఫ్రీ డెలివరీ అండి. ఓకే, సూపర్. మరి ఒక వెహికల్ ని తయారు చేయడానికి ఎంత ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుందండి? సార్ జనరల్ గా ఇప్పుడు 50,000 రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ కాస్టింగ్ తయారు చేయడానికి. మనకి మార్జిన్ వచ్చేసి 20 to 30%, 100% మార్జిన్ ఉంది. 100% మార్జిన్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే 20 to 30% మార్జిన్ ఉంది అనమాట మినిమం ఇండస్ట్రీకి. అందుకే ప్రాఫిటబుల్ బిజినెస్ సార్ ఇది. ఇంకా ప్రొడక్షన్ పెరిగిన కొద్దీ కాస్టింగ్ తగ్గుతుంటది, ప్రొక్యూర్మెంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి అక్కడ కాస్టింగ్ తగ్గుతుంది అనమాట. ఓకే ఓకే. సో డైరెక్ట్ గా ఎవరికైతే ఇలాంటి వెహికల్స్ బిజినెస్ చేయాలనుకున్నారో వాళ్ళు ఒకేసారి డీల్ మీతో తీసుకొని, సో కొన్ని వెహికల్స్ తీసుకుంటే వాళ్ళకి మీరు we can have collaboration sir. They can become a co-founder, they can collaborate, they can take a franchise, they can take a master franchisee, or they can partner also, they can come as investor also, can come as a co-founder also, they can come, anything I can. సో మరి అప్కమింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరికి మీరు సజెషన్స్ ఇవ్వాలంటే ఏమని ఇస్తారు? కంపల్సరీ సార్, యూ స్టార్ట్ విత్ స్మాల్, ఇట్ విల్ బికమ్ బిగ్. ఎక్కడైనా సరే సార్, ఎక్కడైనా చిన్న నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఏ ఇండస్ట్రీ అయినా సరే చిన్న నుంచి స్టార్ట్ చేయండి, 100% సక్సెస్ అవుతుంది. నేనే సక్సెస్ కావాలి, నువ్వే సక్సెస్ కావాలి తోపులాట అక్కర్లేదు సార్. మనం జర్నీ చేద్దాం, నేచర్ని కాపాడదాం, పర్యావరణం రక్షిస్తాం. 100% అందరు పాకెట్ సేవింగ్ అవుతుంది. పాకెట్ ఎందుకు సేవ్ అవుతుంది అంటే మనకు ఒకవేళ 100 kilometers వెళ్ళాలంటే మినిమం 250 rupees మనకు ఫ్యూయల్ కాస్ట్ అవుతుంది సార్. సో అట్లా కంపేర్ చేస్తే మీకు ఎంత సేవ్ అవుతుంది? ఒక 100 kilometers కి 250 rupees సేవ్ అవుతుంది. ఎందుకంటే ఏ వెహికల్ కంపేర్ చేయండి మీరు. ఇప్పుడు నార్మల్గా ఈ వెహికల్ వచ్చేసి 60 kilometers ఉంది, 100 kilometers ఉంది, 200 ఉంది, 300 ఉంది, 500 ఉంది. అంటే నీడ్ని బట్టి వీఆర్ గైడింగ్ దమ్. సపోజ్ మన సెల్ ఫోన్ కొన్నప్పుడైతే పవర్ బ్యాంక్ కొనం కదా, దీన్ని కూడా పవర్ బ్యాంక్ క్రియేట్ చేస్తాను నేను. నువ్వు ఏ బ్రాండ్ అని తీసుకురండి, ఐ కెన్ హెల్ప్ దమ్ టు టేక్
పవర్ బ్యాంక్. ఓకే. సో పవర్ బ్యాంక్ కూడా మీరు రెడీ చేసి ఇస్తారు. sir. సో ఛార్జ్ ఎన్ని గంటలు ఉంటుందండి? బేసిక్ వచ్చేసి 4 గంటలు సార్. బ్యాటరీ మీద ఆంపియర్స్ ఆఫ్ చార్జర్ మీద డిపెండ్ అవుతుంది. స్లో చార్జర్ మన టైప్ సి చార్జర్ నార్మల్ చార్జర్ ఎలా కంపారిజన్ చేయొచ్చు, దీంట్లో చార్జెస్ కంపేర్ చేయొచ్చు. వేరే లిథియం టెక్నాలజీలో వీ క్యాన్ గో ఫాస్ట్ ఛార్జింగ్. అంటే 4 అవర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలి అనుకున్నారు, సో డ్యూయల్ బ్యాటరీస్ తీసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. లేదు అంటే అక్కడక్కడ ఛార్జింగ్ పాయింట్ బేసిక్ నెసిటీ కాబట్టి అక్కడక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది, గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. ఇంకోటి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఆల్సో గివెన్ సమ్ ఆఫ్ ది హైవేస్ లో కొన్ని ఛార్జింగ్ స్టేషన్ 200 స్క్వేర్ యార్డ్స్ ఇస్తుంది. దాని నుండి మీరు అప్లై చేసుకోవచ్చు, 100% యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఫైన్ ఫైన్. నేషనల్ హైవేస్ మీద గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. ఎక్కడైనా ప్లేస్ కావాలంటే చెప్పండి, ఐ కెన్ ప్రొవైడ్ ప్లేస్, ఐ కెన్ గివ్ ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐ కెన్ గివ్ రెవెన్యూ మోడల్ ఇన్ సెల్ఫ్ సస్టైనబిలిటీ మోడల్. I have that also. We have millets division, one more division, where we are collaborating this charging station with food court and also charging station into this, collaborating with different business partners. ఓ సూపర్ అండి. సో ఇక మార్జిన్ వచ్చేసి 20 to 30% అంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మరి మీరు ఎవరైనా చిన్నగా మొదలు పెట్టాలనుకుంటున్నారు, సో ఫర్ ఎగ్జాంపుల్ మినిమం ఎంత లాభం వచ్చే ఛాన్స్ ఉంటుందండి? సో డీలర్ లాగా రావాలంటే మినిమం 10 lakhs అయితే ఇన్వెస్ట్ చేస్తే 10 lakhs పక్కా ఒక చిన్న షాప్ లాగా పెట్టుకొని చిన్నగా స్టార్ట్ చేయొచ్చు. అది 1 CR 2 CR పెట్టుకుంటే ఇండస్ట్రీ సెటప్ కూడా చేసుకోవచ్చు చిన్నగా. షెడ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దట్. గవర్నమెంట్ నామ్స్ ప్రకారం గవర్నమెంట్ ఆల్సో ఎంకరేజింగ్ అనమాట. గవర్నమెంట్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఫర్ స్టార్ట్అప్ ఇండస్ట్రీస్ అన్నమాట. అది సార్. సూపర్ అండి. సో ఇక మీ సక్సెస్ జర్నీ గురించి చెప్పమంటే ఏమని చెప్తారండి? ఇన్నేళ్లలో మీరు మీ యొక్క లైఫ్ లెసన్స్ కావచ్చు, సో చెప్పండి సార్. ఇది ఒక నాది ఇంట్రెస్ట్ తో చేస్తున్నా సార్. ఎట్లా ఇంట్రెస్ట్ అంటే ఇది మనకు నేచర్ కి సపోర్ట్ చేస్తుంది, సేవింగ్ అవుతుంది. అలా కాకుండా ఎదుటి మనిషికి పాకెట్ సేవింగ్ అంటే నాకు చాలా సంతోషం అవుతుందండి. ఇప్పుడు ఎవరికైనా యూజ్ ఇది ప్రతి ఇంటికి కావాలా. ఇప్పుడే చెప్పాను నేను 140 కోట్ల పాపులేషన్ లో ఓన్లీ 28 lakhs ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ యాజ్ పర్ గూగుల్ సర్చ్ అనమాట. మీరు కంపేర్ చేయండి ఎన్ని లక్షల కోట్లు మనకు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంది. సప్లై డిమాండ్ కూడా మనం మ్యాచ్ చేయలేం, అంత రిక్వైర్మెంట్ ఉంది అనమాట. సో నా సజెషన్ ఏంటంటే కరెక్ట్ గా చేసుకుంటే ఈ బిజినెస్ చాలా బాగుంది. ఐ వెల్కమ్ పీపుల్ టు యూటిలైజ్ దిస్ ఎలక్ట్రికల్ వెహికల్, సేవ్ యువర్ పాకెట్ ఆల్సో. మీ మాటల్లో ఫ్యూచర్ కి సంబంధించి కావచ్చు, అట్ ది సేమ్ టైం అప్కమింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి సో ఏం చెప్తారు? సో ఐ వెల్కమ్, లెట్స్ గో గ్రీన్. మనము అందరం కలిసి జర్నీ చేద్దాం, ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడుదాం, దేశాన్ని కాపాడదాం, నేచర్ని కాపాడదాం, 10 మందికి ఉపయోగపడేటట్టు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాం. ఈ ఇన్నోవేషన్, ఈ టెక్నాలజీ అందరిలో ముందుకు రావాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు మాకు ఇవ్వడం జరిగింది. సో మీ అందరికి ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటాను గైస్. ఇది ఒక ఫ్యూచర్ బిజినెస్ కాబట్టి ఖచ్చితంగా మంచి స్కోప్ అయితే ఉంటుందన్నమాట. సో దీని కనుక మీరు స్టార్ట్ చేయాలనుకుంటే మినిమం 10 lakhs ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే కావాల్సి ఉంటుందట. సో ఇక మీకు సంబంధించి డీలర్షిప్ కావచ్చు, తర్వాత ఫ్రాంచైజ్ కావచ్చు, కో ఫౌండర్ అని చెప్పి తను అంటూ ఉన్నారు. సో దీనికి సంబంధించి కూడా వాళ్ళు మీకు హెల్ప్ కూడా చేయడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. ఎంత కాదనుకో మీ ప్రాఫిట్ వచ్చేసి 20 to 30% ఆఫ్ ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, మార్జిన్ ఉంటుంది కూడా దాన్ని చెప్పడం జరుగుతుంది. సో ఇది గైస్ ఇవాల్టి బిజినెస్ బజ్ విత్ రాజీవ్లో భాగంగా మీరు ఈవీ వెహికల్స్ బిజినెస్ కనుక స్టార్ట్ చేయాలనుకుంటే సో ప్లీజ్ కామెంట్ బిలో. సో నేను మీకు వారి కాంటాక్ట్స్ ఇస్తాను. అండ్ ఇంకొక విషయం, మన ఫ్రీడమ్ యాప్లో ఆల్మోస్ట్ 1200కు పైగా బిజినెస్, ఫార్మింగ్, మనీ రిలేటెడ్ కోర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రీడమ్ యాప్లో మీరు ఈ కోర్స్ అన్ని కూడా చూడొచ్చు అనమాట. సో ఇప్పుడే ప్లే స్టోర్కి వెళ్ళి ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క కోర్సెస్ కూడా యాక్సెస్ చేసుకోండి అండ్ మీ బిజినెస్ కూడా మీరు మొదలు పెట్టేసేయండి. సో మన వ్యూవర్స్ అందరికీ కూడాను సో వారు కనుక ఈ బిజినెస్ పెట్టాలి అనుకున్నట్లయితే సో వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉంటుందండి? తప్పకుండా అండి. వాళ్ళు సొంతంగా స్టార్ట్ చేయాలంటే ఇండస్ట్రీకి ట్రైనింగ్ ఇస్తాము, ఓకే, వర్క్ షాప్ కి ట్రైనింగ్ ఇస్తాము, టెక్నికల్ సపోర్ట్ కి ట్రైనింగ్ ఇస్తాము, అలాగే కన్సల్టెన్సీకి ఇస్తాం. ఇలా బ్రాడ్ గా చూడాలంటే మోర్ దెన్ 100 to 200 వర్టికల్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో డివిజన్స్ ఉన్నాయి. సో 100% నేను సపోర్ట్ చేస్తాను. సో మీరు రండి, ముందుగా రండి, కో ఫౌండర్స్ అవ్వండి, లేకుంటే పార్ట్నర్స్ అవ్వండి, లేకుంటే ఎకో గ్రీన్ ఫ్రెండ్లీ కోఆర్డినేటర్స్ అవ్వండి, 100% నేను సపోర్ట్ చేస్తాను. సో దట్స్ ఇట్. సో మరొక స్పెషల్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఫ్రీడమ్ యాప్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.